మన ముఖ్య అతిథి ఈరోజు కర్నూలుకు వచ్చి మనతో పాటు అందుకే మనమంతా కూడా ఎప్పుడూ ఉంటాం, కానీ ఈయన మనకు చాలా ముఖ్యమైన అతిథి. నేను గత 2-3 రోజులుగా అందరికీ చెప్తా ఉన్నా, శ్రీ లంకా దినకర్ గారు. లంకా దినకర్ గారు ఈరోజు ఆయన 20 సూత్రాల కమిటీ, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 20 సూత్రాల అమలు ఎలా జరుగుతుంది అనే విషయం మీద ఒక కమిటీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు లంకా దినకర్ గారు. వీటిల్లో గ్రామీణ మంచినీటి సరఫరా అయినా సరే, కొలాయి నీళ్లు టౌన్లో ఇచ్చేటమైనా సరే, మరుగుదొడ్లైనా సరే, ఎన్ఆర్జీఎస్ పథకం అయినా సరే, ఇంకొకటి ఇటువంటి 20 కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, లేదా ఎక్కువ షేర్ కూడా ఉంటుంది. వీటిని అమలు పర్ఫెక్ట్, ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ ఉంది, ఢిల్లీ నుంచి డబ్బులు వచ్చి కర్నూలులో పడిపోతాయి, కర్నూలు జిల్లాలో పడిపోతాయి, ఆదోన్లోనో మంత్రాలయంలోనో ఆలూరులోనో పడిపోతాయి ఆ డబ్బులు. అవి సరిగ్గా వాడుతున్నారా లేదా, పథకాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని చూసే అతిపెద్ద బాధ్యత మన భారతీయ జనతా పార్టీ నాయకులు లంకా దినకర్కి రావడం మనకు ఎంతో గర్వకారణం. అన్ని పార్టీల్లో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో ఎంతోమంది నాయకులు ఉండగా, ఎంతోమంది పెద్ద పెద్ద ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఉండగా, ఏరి కోరి ఈ పదవిని లంకా దినకర్ గారికి ఇవ్వడం జరిగింది. మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఆయన టీవీల్లో చూసి ఉంటారు, పేపర్లో చూసి ఉంటారు, వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ రాసిన సందర్భంలో చూసి ఉంటారు, ఇంగ్లీష్ ఛానల్లో చూసి ఉంటారు, హిందీ ఛానల్లో చూసి ఉంటారు, నేషనల్ మీడియాలో చూసి ఉంటాడు. గత 15 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన ఘనత మన లంకా దినకర్ గారిదని మనం అందరూ గుర్తు చేసుకోవాలి. నేను మాట్లాడితే తెలుగు ఛానల్లో మాత్రమే మాట్లాడతాను, ఎప్పుడో కానీ నాకు ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడే పరిస్థితులు ఉండవు. కానీ మీరు ఒక్కసారి 4-5 సంవత్సరాల వెనక్కి వెళ్తే లంకా దినకర్ గారు రోజు 2-3 ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడేవాడు. ఎక్కడైనా ఆయన వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్, రాజకీయాల్లోకి రాకముందు బ్రహ్మాండంగా చార్టెడ్ అకౌంటెంట్గా ఒంగోలులో తన ప్రాక్టీస్ చేస్తూ బ్రహ్మాండంగా సంపాదిస్తుండేవాడు. ఈ రాష్ట్రానికి సేవ చేయాలని, డబ్బు సంపాదన కంటే కూడా ప్రజాసేవ గొప్పదని, తన వృత్తిని, తన ఆదాయాన్ని, తన ఆస్తులను త్యాగం చేసి 15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం పోట్లాడుతున్న మనిషి మన లంకా దినకర్. నాకు బాగా గుర్తు, మేము ఎంతో కాలంగా స్నేహితులైనప్పటికీ కూడా గత 3-4 సంవత్సరాల్లో మా స్నేహం బ్రహ్మాండంగా పెరిగింది. కారణం ఏంటంటే మేమిద్దరం కలిసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజల ముందు పెట్టడంలో మేము రెగ్యులర్గా విపరీతమైన కృషి చేసినాము. ఆయన ఎక్కువ చేసినప్పుడు కూడా ఆయనతో పాటుగా నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైన వాళ్ళలో మేమిద్దరం ఒకడు. ఎందుకంటే నిరంతరం డిబేట్ల ద్వారా ప్రజల్లో నిజాలు బయట పెట్టేవాడు, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలను బయట పెట్టేవాళ్ళం. చాలా సందర్భాల్లో మాట్లాడుకునేవాళ్ళం. డిబేట్ అయ్యే ముందు డిబేట్ నువ్వే ఛానల్కి వెళ్తావు, నేనే ఛానల్కి వెళ్తా ఉన్నాను, ఈరోజు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాం, ఏ అంశాలు మాట్లాడాలా, దేని మీద మనం చర్చించుకోవాలా అన్నంత విధంగా తీవ్రంగా 3-4 సంవత్సరాలుగా ఎంతోమందితో కలిపి మేమిద్దరం కూడా పోట్లాడినాం. ఫలితమే ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడటం,
అన్ని ఊర్లలో శాంతి ఏర్పడటం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చేసిన దుర్మార్గాలని ప్రజల ముందు ఉంచారో వాళ్ళందరికీ కూడా పదవులు దక్కినాయి. ఈ పదవి ఈయనకేం కొత్త కూడా కాదు. ఇంతకుముందు మీడియా ప్రతినిధిగా, జాతీయ మీడియా ప్రతినిధిగా రకరకాల హోదాల్లో ఉన్నవాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నాయకుడుగా ఎదుగుతా ఉన్నాడు. మా అందరు కూడా ఇంకొక కోఇన్సిడెన్స్ కూడా ఉంది. నాతో పాటుగా ఈయన కూడా ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాల్సిన వాడు. ఒంగోలు జిల్లా నుంచి, గిద్దలూరు నుంచి కానీ, పార్లమెంట్ నుంచి కానీ పోటీ చేయబోయేవాడు. కానీ పొత్తులో భాగంగా ఆ టైంలో ఆయన సీట్ని ఇంకొక పార్టీకి త్యాగం చేయాల్సిన సందర్భంలో సునాయాసంగా దాన్ని వదిలిపెట్టి నేను పార్టీకి పనిచేస్తానని పార్టీ హెడ్ క్వార్టర్స్లో కూర్చుని ఎన్నికలు జరిగిన నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని ఇన్ఛార్జిగా ఈ ఎన్నికలు నిర్వహించిన ఘనత మన లంకా దినకర్ గారిది. ఆయన చేసిన సేవలకు గాను ఈరోజు 20 సూత్రాల కమిటీ చైర్మన్గా కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన్ని ప్రకటించింది. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో అక్కడ అధికారులతో, కలెక్టర్లతో కానీ మిగతా ఆఫీసర్లతో కూర్చొని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను తెలుసుకొని వాళ్లకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత, కింద జరుగుతున్నటువంటి పథకాల అమలు గురించి ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి పని ఆయనకు అప్పచెప్పారు. తిరిగిన వెంటనే మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం కదా, అన్నా నువ్వు మా కర్నూలుకి అయితే తప్పనిసరిగా రావాలా, తొందర రావాలా అని చెప్తాను కదా మామూలుగానే. చెప్పంగానే తమ్ముడు చేస్తానని చెప్పాడు. మొట్టమొదట సొంతూరు కదా, అందువల్ల ఒంగోలు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, అందువల్ల ఒంగోలులో మొదటి కార్యక్రమం చేశాడన్న. సరే వాళ్ళూరు కదా అని వదిలిపెట్టేసిన. వెంటనే కర్నూలు మొదలుపెట్టాడు. నా మీద ప్రేమ ఉందనుకున్నా. వెంటనే కర్నూలుకి వచ్చాడు. ఈరోజు పొద్దునుంచి 4 గంటల పాటు ఇక్కడ బాగా రివ్యూ చేశాడు. అందరి ఆఫీసులు చెప్పాడు. కర్నూలు ప్రత్యేకమైన ప్లేస్ అన్నాడు. మళ్ళీ 3 నెలల్లో వస్తానన్నాడు. ప్రజలకు మంచి జరగాలన్నాడు. ఈ రకంగా బ్రహ్మాండమైన రివ్యూ చేసిన తర్వాత కర్నూలు జిల్లా కార్యకర్తలతో గడుపన్నా అనే నా విజ్ఞప్తి మేరకు అన్న ఈరోజు మనతో కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే పదవులన్నీ కూడా శాశ్వతం కాదు. ఈరోజు నేను ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఆయన 20 సూత్రాల కమిటీ చైర్మన్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కాల పరిమితితో పాటుగా అశాశ్వతమైనవి. శాశ్వతమైనటువంటి ఒకే ఒక్క పదవి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనే ఒకే ఒక పదవి శాశ్వతమైన పదవిగా నేను భావిస్తాను. అందువల్లే అన్నకి చెప్పిన, అన్న నువ్వు ఎంత బిజీగా ఉన్నా, ఎట్లా ఉన్నా పర్లేదు, నీ ప్రోగ్రాం అంతా అయిన తర్వాత 3 గంటలకు 4 గంటలకన్నా కూర్చుని మా కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపాలి, వాళ్ళతో కొంత సమయం గడపాలి, వాళ్ళకున్న అనుమానాలను తీర్చాలి, వాళ్ళకున్న కష్ట సుఖాల గురించి తెలుసుకోవాలి, పార్టీకి చెప్పాలి అనే నా విజ్ఞప్తి మేరకు అన్న ఈరోజు మనందరితో సమయం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మీకు అందరికీ కూడా కర్నూలు జిల్లా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నయ్య. దాంతోపాటుగా కరెక్ట్గా 4 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇటువంటి కార్యకర్తల ఎన్నో సమావేశాల్లో ఆమెను అవమానపరిచినారు, ఆమెను ఇబ్బంది పెట్టినారు. బలమైన కార్యకర్త అయినప్పటికీ కూడా ఎన్నో కష్ట నష్టాలని ఓర్చుకొని పార్టీకి అండగా నిలబడి ఆదోనిలో
అడ్వకేట్గా పనిచేస్తున్నప్పటికీ కూడా వివిధ ప్రాంతాలలో పార్టీ కోసం పనిచేసి పార్టీ ఏకకాల ముక్త కంఠంతో చెప్పింది, నేను పట్టుబట్టినాను, మా పార్టీ పట్టుబట్టింది, ఈవిడికి తగిన హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబడితే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అన్నకి ఎలా 20 సూత్రాల కమిటీ చైర్మన్ ఇచ్చారో అక్కకు కూడా రజక కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి గౌరవించింది కూటమి ప్రభుత్వం. ఎంతో డెడికేషన్ ఉన్నటువంటి కార్యకర్త, నిక్కచ్చిగా ఉండే వ్యక్తి, మీరు పొరపాటు చేసినా ఒప్పుకోని వ్యక్తి. మళ్ళీ చెప్తాను, ఎవరైనా దొరికారంటే మాత్రం ఉతికి ఆరేస్తుంది అక్క, గుర్తుపెట్టుకోండి, ఏ మొహమాటం ఉండదు. నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, రాత్రి పగలు పార్టీ గురించి ఆలోచన చేసేటువంటి ఒక వ్యక్తిగా అక్కనెప్పుడు నేను గౌరవిస్తూ ఉంటాను. ఆవిడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మాతో కలిపి అప్పుడప్పుడు మీరు కూడా కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటే వాళ్ళకు కూడా మిమ్మల్ని చూసి ఒక మోడల్గా అందరూ కూడా ఎదుగుతారని నా ఉద్దేశం అక్క. చంద్రమౌళి గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మధ్యలో కూర్చున్నాడు కండువా వేసుకునే పెద్ద మనిషి. రాజకీయాలు నాకు ఓనామాలు నేర్పించిన వ్యక్తి. ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి పోస్టుల్లో ఒకటి రామస్వామి అన్న, ఒకటి చంద్రమౌళి అన్న. రెండు ధృవాలు, ఇద్దరు 2 పిల్లర్స్. వీళ్ళిద్దరూ నా రాజకీయ జీవితాన్ని శిల్పం చెక్కినట్టు చెక్కినారు. ఎక్కువ సమయం మాత్రం గడిపింది చంద్రమౌళి అన్నతో. రామస్వామి గారు ఎలా వ్యవహరించాలో నేర్పిస్తే, సమయస్ఫూర్తి ఎలా ఉండాలి, పార్టీలో ఏది ముఖ్యం కాదు అని చంద్రమౌళి అన్నకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. రాసి పెట్టుకోండి. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో చంద్రమౌళి అన్న దగ్గర కాస్త సమయం గడపండి. ఎన్నో విషయాలు చెప్తాడు. నేను ఆయనతో కలిసి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉంటాను, 100 కిలోమీటర్లు కాదు. అంటే ఎప్పుడు అవకాశం దొరికితే ట్రావెల్ చేసి అవకాశం దొరికితే నువ్వు నా బండిలో ఎక్కన్నాను ఎక్కించుకొని గంటలు ప్రయాణం చేసేవాడిని. ఆ గంటలు చెప్తానే ఉంటాడు ఆయన ఏదో ఒకటి. ఆయన చెప్పలేదనుకో నేనే గిచ్చుతా ఉండేవాడు. అదెట్లన్నా ఇదెట్లన్నా ఇదేందన్నా అదేందన్నా అంటే ఇంక చెప్తా ఉంటాడు. ఇంకంతే. అంటే నేనేం చెప్తానంటే, నాయకులతో ప్రయాణం చేయడం కూడా ఒక మంచి ఆలోచన. అన్ని గంటలు అన్ని వేల కిలోమీటర్ల ఆయనతో ప్రయాణం చేసి, ఆయన మామూలు వ్యక్తి కాదు. గత 35-40 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎనలేని సేవలు అందిస్తున్న వ్యక్తి. రాష్ట్రంలో కోర్ కమిటీ అని ఉంటుంది, కేవలం 7-8 మందితో ఉండేటువంటి కోర్ కమిటీ. తెలుగుదేశంలో పాలిట్ బ్యూరో లాగా ఉంటుంది, ఇంకో పార్టీలు ఇంకో కమిటీ అంటారు. అట్లాంటి కోర్ కమిటీలో రాష్ట్రంలో సభ్యుడిగా ఉన్నటువంటి చంద్రమౌళి అన్న గారు ఎంతో గౌరవనీయులు మనకంతా. ఆయన నిరంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన మన మధ్య ఉండడం ఈరోజు మనకెంతో సంతోషించదగ్గ విషయం. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలన్న. రామస్వామి గారు చెప్పాను, రామస్వామి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మాండంగా రాజకీయం ఆయన దగ్గర ఉంటే ఒక రాజకీయం వస్తుంది, దాంట్లో ఏమనలేదు. ఆయనతో ఉండండి చాలు, మీకు రాజకీయం దాని అంతటా తన్నుకొని వస్తుంది. ఆయన చూస్తూ గడిపితే చాలు, రాజకీయం ఆటోమేటిక్గా ఎవడన్నా నేర్చుకుంటాడేటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఎందుకంటే చాలా ఏబీవీపీ అనే విద్యార్థి సంస్థల దగ్గర నుంచి జీవితాన్ని మొదలుపెట్టి నాయకుడిగా ఎదిగి తెలంగాణలో చేశారు, కర్నూలు అధ్యక్షుడిగా చేశారు, కర్నూలులో జిల్లా కమిటీలో చేసిన తర్వాత అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు కార్యవర్గ సభ్యుడిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. ఆయనకు కూడా నిరంతరం కార్యకర్తల్ని ప్రోత్సహించే రామస్వామి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
అట్లాగే నగరూరు రాఘవేంద్ర గారు ఈరోజు ఇన్ని ఏర్పాట్లు చేసేది, ఎప్పుడు పార్టీ అడిగినా సరే ఏర్పాట్లకు నో చెప్పకుండా ఎప్పటికప్పుడు మనం కూర్చున్న ఆఫీస్ ఆయనదే. అలా ఈరోజు మొన్న చూశాను, చిన్న బోర్డు ఉంది, కొంచెం మంచిగా చేయప్ప ఈసారి అంటే వెంటనే ఈ సెట్టింగ్ అంతా మార్చాడు, స్టేజ్ వేసినాడు, బ్రహ్మాండమైన బ్యాక్ డ్రాప్ మార్చినాడు, ముందు బ్యానర్లు కట్టినాడు, ముందు బ్యానర్ మార్చినాడు. నేను కండిషన్ కూడా చెప్పాను, నీ ఫోటో మాత్రం పెట్టుకోవద్దయా, అందరి ఫోటోలు పెట్టాను. లేదు నా ఫోటో పెట్టుకోనని అందరి ఫోటోలు పెట్టి బ్రహ్మాండంగా చేసినాడు. ఎప్పుడు ఈ పార్టీకి ఆయన ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. 2 సంవత్సరాల కిందట ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినాయి. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నగరూరు రాఘవేంద్ర గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. అంటే 3 జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప, 3 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిగా ఆయన పోటీ చేశాడు. ఆ రకంగా అప్పట్లోనే బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి. మనం ఒక్కోసారి ఏమవుతుందంటే మనం గెలుస్తామా కాదు, ఎవరినో వాడిని ఓడగొడతాం, అంతవరకు షూర్. ఆ రకంగా ఒకరిని ఓడగొట్టి ఆయన పాపులర్ అయినాడు. బ్రహ్మాండమైన ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు కానీ, ఆదోని కానీ, నంద్యాల కానీ సుమన్ టీవీ అనే టీవీ ఫ్రాంచైజీ తీసుకుని ఉన్నాడు. వ్యాపారవేత్త, పార్టీకి ఎప్పుడు అండదండలుగా ఉండే వ్యక్తి. ఆయనకి ప్రత్యేకంగా మీ ఏర్పాట్లు బాగున్నాయి రాఘవేంద్ర గారు, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను పార్టీ వైపు నుంచి కూడా. అలాగే నాగరాజ్ యాదవ్ గారు సీనియర్ లీడరు, ఇంతకుముందు నంద్యాల జిల్లాకి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, చాలా రెస్పెక్టబుల్ పర్సన్ మనకందరికీ కూడా, ఆయనకు ధన్యవాదాలు. అలాగే శ్రీమతి గీతా మాధురి గారు రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గారు. మేడం గారు నాకు తెలుసు త్రుటిలో అధ్యక్షుల పదవి నుంచి తప్పిన మహిళా నాయకురాలు. మన కర్నూలు జిల్లా నుంచి 4 మనము అనుకున్నాం అధ్యక్షులు చేయాలని. 4లో ఈవిడ ఒకరు. చివరికి ఈక్వేషన్లో భాగంగా పార్టీ రామకృష్ణ గారిని చాయిస్ తీసుకుంది. ఈవిడ కూడా పెద్ద స్థాయి ఉన్నటువంటి లీడరు, ఎప్పుడో సీనియర్ లీడరు, మహిళా మోర్చాలో పనిచేస్తున్న వ్యక్తి. అలాగే మురళీ నాయుడు గారు మనకందరికీ తెలుసు, ఓబీసీ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అడ్వకేట్గా ఉన్నారు, పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు, నమ్మకమైన వ్యక్తి, ఎప్పుడు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో ఉంటారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక ముఖ్యంగా వీళ్ళ పేర్లు చెప్తాను, ఎందుకంటే సహజంగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండడం సర్వసాధారణం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళు బాగా వెలిగి మన పార్టీలోకి వచ్చి ఇక్కడ భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో మన ఆలోచన విధానాన్ని తీసుకుని వాళ్ళు ముందుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇటువంటి వ్యక్తులు అంటే కంగారు పడకుండా పార్టీ కార్యక్రమాల్లో కానీ మన ప్రాముఖ్యత కూడా ఉంది. మనం అక్కడ పార్టీలో నుంచి మంచి పొజిషన్ను వదిలిపెట్టుకొని వచ్చినాం, ఈ పార్టీలో కూడా మనకు మంచి ప్రాధాన్యత ఉంది అని చెప్పడానికి నేను వాళ్ళని ఎప్పుడు గౌరవించుకుంటా ఉంటాను. వాళ్ళ స్టేజ్ మీద ఇక్కడంటే స్టేజ్ మీద పెట్టలేకపోవచ్చు, కానీ ఆదోనిలో మాత్రం ప్రతి ఒక్క స్టేజ్ మీద కూడా బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గౌరవించుకోవడం నేను ఎప్పుడు చేసే కార్యక్రమం. అందువల్ల నేను ఆదోనిలో ఎంపీపీ గారు, సిట్టింగ్ ఎంపీపీ గారు మన పార్టీలోకి చేరినారు. అరుదైన అంశం అది. వాళ్ళ అబ్బాయి దానమ్మ గారని ఎంపీపీ, వాళ్ళ అబ్బాయి మధుసూదన్ గారు వచ్చారు, మనతో ఉన్నారు. ఆయన ఒకసారి సభకు పరిచయం చేస్తా ఉన్నాను. యువకుడు, ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీపీగా, వాళ్ళ నాన్న కూడా ఎంపీపీగా ఉన్నాడు. పెద్ద కుటుంబం, అక్కడ మండలంలోనే చాలా పెద్ద పేరున్నటువంటి కుటుంబం. బ్రహ్మాండంగా వెలుగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆలోచనల్ని నమ్మి మన పార్టీలోకి వచ్చాడు. ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయనకి చెప్తా ఉన్నాను. అట్లాగే
లలితమ్మ మధుసూదన్ శర్మ గారు ఇద్దరు కూడా ఒకసారి వేయాలి. లలితమ్మ గారు మాకు కౌన్సిలర్న. ఇప్పుడు భారతీయ జనతా యాక్చువల్గా గెలిచినప్పుడు లేని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 5 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఆదోనిలో. మా కౌన్సిలర్లలో మంచి స్పీకర్ అక్కకు ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే ఉతికి ఆరేస్తుంది. అక్కడ ఉన్న 36 మంది కౌన్సిలర్ని నిలబెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి మహిళ అక్క. బ్రహ్మాండంగా కంటెంట్ ఉంటుంది. అందరూ అనుకుంటారు ఏదో మహిళలు. ఇప్పుడు మధుసూదన శర్మ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఆయన కొనసాగినారు. మన పార్టీలోకి వచ్చారు ఇద్దరు కూడా. ఆయన మామూలుగా ఏంటి, ఆయన్ని చూసి ఈమెకి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ఉంటారు, ఈమెకేమి ఎఫిషియన్సీ ఉండదు, అట్లా ఉంటుంది మామూలుగా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇద్దరు బ్రహ్మాండంగా మాట్లాడతారు. కంటెంట్ ఉన్నవాళ్ళు, రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు, అన్ని కోఆర్డినేట్ చేసుకోగలిగిన వాళ్ళు. కాబట్టి వీళ్ళని పార్టీలోకి ఆహ్వానించి మీకు పరిచయం చేయడం కోసం వాళ్ళని చేశాను. థ్యాంక్ యూ. అలాగే కృష్ణ గారు కూడా కౌన్సిలర్, అక్కడ ఆదోనిలో కౌన్సిలర్గా ఉన్నారు. ఆయన చాలా మంచి నాయకుడు అక్కడ మాకు. కాబట్టి ఆయన్ని పార్టీలోకి తీసుకున్నాం. అలాగే చంద్రశేఖర్ గారు దళాపురం సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. యువకుడు, బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీ, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. జయరామ్ గారు చిన్నపెండేకల్ సర్పంచ్ గారు, ఆయన నిన్న బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేశాడు. మాకు ఊరు చేశాడు కానీ బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసినాడు. నిన్న చిన్నపెండేకల్లో నిన్న సాయంకాలం ఉన్నాం అక్కడే మేము. అలాగే గోవింద్ గారు ఎక్స్ఎంపీటీసీ గారు ఉన్నారు. అలాగే మన సురేష్ గారు ఒక్కసారి రావాలి. కలబోతుల సురేష్ అంటారన్న. ఇవన్నీ చాలా మంచి లీడర్ అక్కడ మాకు, కౌన్సిలర్గా ఉన్నాడు, మంచి నాయకుడు మాకు. అలాగే ఉలిగప్ప గారు, రంగస్వామి గారు, వీళ్ళ ముగ్గురు కూడా మాకు అక్కడ ఆదోనిలో వైఎస్ఆర్సీపీలో బాగా మంచి వెలిగిన లీడర్సు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని నచ్చి మనకు వచ్చినారు. అలాగే నేను వీళ్ళ ఇద్దరి గురించి తప్పనిసరిగా చెప్పాలా. చిన్న గారు కూడా కౌన్సిలర్ అండి. మాకు అక్కడ మంచి ఎస్సీ వార్డులో బలమైన లీడరు. ఆయన మా పార్టీ మన ఆలోచన విధానాన్ని నచ్చి మన దగ్గరికి వచ్చారు. మీకు పరిచయం కోసం చేస్తాం. అలాగే వీళ్ళిద్దరి గురించి తప్పనిసరిగా చెప్పాలి. ఒకరు జాఫరు, 2 నూర్జహాన్. రెండమ్మ నూర్జహాన్ ఉన్నావా తల్లి? రామ్మ. వీళ్ళిద్దరూ కూడా ఆదోనిలో ఉన్నటువంటి మంచి మైనారిటీ లీడర్స్. బీజేపీ అంటే మైనారిటీలు ఉండరు అనుకుంటారు, కానీ వీళ్ళిద్దరూ కూడా, నూర్జహాన్ అక్క గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బాగా ప్రజల్లో దూసుకెళ్లే మనస్తత్వం ఉన్న మనిషి. కష్టపడి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నటువంటి ఇద్దరు మైనారిటీ లీడర్లని మీ అందరికీ నేను సగౌరవంగా పరిచయం చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు అనుకోవచ్చు, ఏమయ్యా ఒకరి గురించి ఇంతసేపు చెప్పడం అవసరమా? అందరి పేర్లు వరుసగా చదివేస్తే సరిపోద్ది కదా నువ్వు అని అనుకోవచ్చు మీరు. కానీ మీరు ఎప్పుడూ గమనించండి, మన నాయకులని, మన కార్యకర్తల్ని గౌరవించడంలోనే గొప్పతనం ఉంది అంటాను నేను. ఎక్కడో బయటికి పోయి గుసగుసాని మాట్లాడడం కాదు. మన కార్యకర్తల్ని మనం గౌరవించుకోవాలి. మన కార్యకర్తల్ని, వాళ్ళ విశిష్టతని, వాళ్ళు చేసిన సేవలని మనం పొగడాలి. వాళ్ళ గురించి 10 మందికి చెప్పాలి. అప్పుడే వాళ్ళు చేసిన సేవలు. ఎందుకంటే రాజకీయం అన్నది సమయం వృధా, డబ్బులు వృధా, జీవితం వృధా, వయసు వృధా, అన్నీ వృధాయే. ఎవరికైతే ఈ రాజకీయం ఉంటుందో అందరూ నష్టపోయేదే కానీ సంపాదించేది ఏముంటుంది దీంట్లో. ఇంత నష్టపోతున్న వ్యక్తికి కేవలం కావాల్సింది కాస్త ప్రశంస మాత్రమే, కాస్త గుర్తింపు మాత్రమే, పనిచేసే అవకాశం మాత్రమే. అది మాత్రమే కార్యకర్త కోరుకుంటాడు తప్ప ఇంకేమీ కోరుకోడు. కాబట్టి మన కార్యకర్త కోసం ఆ కాస్తంత గుర్తింపు ఇవ్వడానికి మాత్రమే ఈ లీడర్ల గురించి, మా వాళ్ళ గురించి కొంత సమయం తీసుకొని నేను చెప్పాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎక్కడైతే మనము వేరే పార్టీ మీద ఆధారపడాల్సి వస్తుందో
అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను కార్యకర్తకు చెప్పే మొట్టమొదటి సూచన ఏమిటంటే తెగించి పోట్లాడండి, తెగించి పోట్లాడండి. ఒకటి మాత్రం నిజం, జనసేన నాయకులకైనా భారతీయ జనతా పార్టీ నాయకులకైనా నేను చెప్పేది ఏంటంటే మన సమస్యలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ కూటమి నాయకత్వానికి రిప్రజెంటేషన్ ప్రాపర్గా చేయాలి. సరిగా రిప్రజెంట్ చేయకపోతే లాభం లేదు. మనం వాళ్ళేమి తిరుగుబాటు చేయనక్కర్లా, అట్లని గమ్మున కూర్చోవలసిన పని కూడా ఏమీ లేదు. మన పార్టీలో వాళ్ళ పార్టీల్లో ఉన్నట్టే కార్యకర్తలు మన పార్టీల్లో కూడా కార్యకర్తలు ఉంటారు కదా. మన పార్టీలో కార్యకర్తలు ఉన్నటువంటి కష్ట నష్టాలని వాళ్ళకు తెలియజేసి మనకు కావాల్సింది సాధించుకోవడం అన్నది తప్పనిసరిగా మనం చేయాల్సిన కార్యక్రమం అని చెప్తాం. ఏ పార్టీలో అయినా సరే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది మాది కార్యకర్తల పార్టీ అండి. భారతీయ జనతా పార్టీలో ఇంకా గట్టిగా చెప్తాం మనం కార్యకర్తల పార్టీ అని. మీరు ఒకటే గమనించాలి మిత్రులారా, చాలా పార్టీల్లో భారతదేశంలో ఉన్నటువంటి చాలా పార్టీల్లో టికెట్లు పోస్టులు ఇవ్వాల్సి వస్తే డబ్బులు చూసి పోస్టులు ఇస్తారు, అవునా? సర్వసాధారణం. కానీ భారతీయ జనతా పార్టీ గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇన్ని పదవులు అనుభవించినాను. ఈయనకి చైర్మన్ వచ్చింది, అక్కకు చైర్మన్ వచ్చింది, ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఏ రోజు కూడా పార్టీ పదవి కోసం కానీ హోదా కోసం కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మేము పదవులు పొందినాం. ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరూ కూడా నిరాశపడద్దు. భారతీయ జనతా పార్టీలో హోదాలు పదవులన్నీ కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే చాలు ఆటోమేటిక్గా ఇంటికి వచ్చి పడతాయి అంటాను నేను. మీలో కమిట్మెంట్ ఉంటే చాలు మన స్థాయికి మించిన పదవులు భారతీయ జనతా పార్టీలో ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్తాను నేను. ఎటువంటి రికమెండేషన్లు అక్కర్లా. చాలామంది అంటారు వాళ్ళ దగ్గర రికమెండ్ చేసుకోవాలా, వీళ్ళ దగ్గర రికమెండ్ చేసుకోవాలి, ఏం అక్కర్లా. పార్టీకి ఓ మూడో కన్ను ఉంటుంది, ఆ మూడో కన్నుతో చూస్తుంటుంది అంతే. అందరినీ గమనిస్తారు, అందరూ ఏం చేస్తున్నారో చూస్తారు. ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి కార్యకర్తలు నిరాశపడద్దు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇక్కడ. ఇక రెండవది, జిల్లాలో ఈరోజు నేను ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాను. రాష్ట్రంలో మనకు కేవలం కొన్ని పదవులు మాత్రమే ఉన్నాయి. లంకా దినకరో, సావిత్రమ్మో, ఇంకోరు ఇట్లా ఒక 10-15 పదవులు మాత్రమే ఉన్నాయి. అంతలో మాత్రాన మనము బాధపడనక్కర్లా, దిగులు పడనక్కర్లా. మా అందరి ఉద్దేశం కూడా, నేను ఎమ్మెల్యేగా అయినా సరే, కొంతమంది ఎంపీలుగా ఉన్నా సరే, వీళ్ళందరూ కూడా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్నప్పుడు మా అందరి ఆలోచన ఒకటే, పార్టీని రాష్ట్రంలో ఇంకా బలం చేయాలని, పార్టీని ఇంకా పెద్దది చేయాలని. మిగతా పార్టీలతో పోలిస్తే వచ్చే ఎన్నికల కల్లా మనం కూడా పెద్ద పార్టీగా అవతరించాలని, మన బలం చూపెట్టుకోవాలని, ఎక్కువ మంది సర్పంచులు కావాలని, ఎక్కువ మంది జెడ్పీటీసీలు కావాలని, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావాలని, ఎక్కువ మంది ఎంపీలు కావాలనే ఒక కోరికతో మేమంతా పనిచేస్తున్నాం, మనమంతా పనిచేస్తున్నామే తప్ప ఎక్కడా కూడా రాజీ పడట్లేదన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. చాలా సందర్భంలో పార్టీ కూడా చూస్తూ ఉంటుంది, ఎవరన్నా మంచి లీడర్ వస్తే, సమయం ఇచ్చే లీడర్ వస్తే ఎంకరేజ్ చేద్దాం, సమయం ఇచ్చే లీడర్ వస్తే మంచి పదవులు ఇస్తాం,
ఎక్కువ పని చేసే వాళ్ళు ఉంటే పార్టీలో బాధ్యతలు ఇస్తాం అని పార్టీ కూడా వేచి చూస్తూ ఉంది మీకోసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, సార్ మా అవసరాలు ఎవరు పట్టించుకుంటారు? ఎస్, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు సంబంధించిన మనుషులకు అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసుకోవడానికి మేమంతా ఉన్నాము అన్న ధైర్యాన్ని కల్పించడానికి ఈరోజు కార్యకర్తల సమావేశం. మిత్రులారా, నేను ఆదోనిలోనే ఉంటాను, కర్నూలులో తిరుగుతుంటాను మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. అన్న విజయవాడలో సెక్రటరియట్లో మీరందరూ తప్పనిసరి విజయవాడ పోయినప్పుడు సెక్రటరియట్కి వెళ్ళి అన్నకు ఒక మంత్రికి ఉన్నటువంటి పెద్ద ఛాంబర్ ఉంటుంది అక్కడ, లంకా దినకర్ గారికి. ఆ ఛాంబర్కి వెళ్ళాలి, పరిచయం చేసుకోవాలి. అన్న వెంటనే ఒక కాఫీ టీ తెప్పిస్తాడు, ఏం తాగుతావని. కాఫీ తాగాలి, టీ తాగాల, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి, ఫోటో దిగాల, అది సోషల్ మీడియాలో పెట్టాలా. చూసావా మా లంకా దినకర్ అన్న బ్రహ్మాండ మంత్రులకు ధీటుగా ఛాంబర్ పెట్టుకొని ఉన్నాడు, మేము ఆడ పోయినాం, కాఫీ తాగినాం, టీ తాగినాం అని సోషల్ మీడియాలో పెట్టి ఒక వీడియో పెడితే అది అన్నకు గౌరవం, మనకు గౌరవం, మన పార్టీకి గౌరవం. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. అది ఎందుకు అని అడగండి మీరు. అలా ఎందుకు చేయాలండి? మన వ్యక్తి నిన్న మొన్నటి దాకా మనతో పాటుగా ఉన్న కార్యకర్త ఈరోజు తగిన గుర్తింపు లభించి ఒక క్యాబినెట్ క్యాడర్కు మంత్రికి ఏ రకమైన హోదాలు ఉన్నాయో ఆ రకమైన హోదాలు ఈయనకు కూడా ఇచ్చి, మంత్రులకు ఉన్నటువంటి పెద్ద ఛాంబర్లు సెక్రటరియట్లో ఈయనకు కూడా ఒకటి ఇచ్చి, మంత్రులు పోతే కలెక్టర్లు ఎస్పీలు ఎట్లా వచ్చి కలుస్తారో, ఎలా సర్వే ఎలా దాన్ని మీటింగ్లు కండక్ట్ చేయొచ్చో, ఏ విధంగా రివ్యూలు చేయొచ్చో ఆ రకమైన అధికారాలు ఇచ్చి ఆయనకి ఒక సామాన్య కార్యకర్తని ఈ స్థాయికి తెచ్చిన పార్టీకి ఎంతగా మనం రుణపడి ఉండాలా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీలో స్ఫూర్తిని కూడా నింపాలనుకున్నా నేను ఆయన చూపించి, అందువల్ల అన్నిసార్లు రిక్వెస్ట్ చేశానండి. కరెక్ట్గా 2 నెలల ముందు ఆయన కార్యకర్త మనలాగే పార్టీ కండువా వేసుకొని స్టేజ్ మీద కూర్చుంటే స్టేజ్ మీద, ముందు కూర్చోమంటే ముందు, వెనక కూర్చోమంటే వెనక, ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ ఏమీ మాట్లాడకుండా తన పని మాత్రమే తను చేసుకుంటా పార్టీకి వన్నె తెచ్చిన వ్యక్తి అక్కడి నుంచి నేరుగా వచ్చి ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఇక్కడ కూర్చున్నాడంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇచ్చిన గౌరవం కాదా? మీ అందరికీ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఇటువంటి విజయాలు సాధించవచ్చు అని చెప్పడానికే ఆయన్ని మీ ముందు కూర్చోబెట్టాను. మిత్రులారా, ఎవ్వరు నిరాశపడద్దు. ఈ ముందు కూర్చున్న వాళ్ళల్లో ఎవరు ఈ స్థాయికి వెళ్తారో, ఎవరు స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటారో, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎవరు ఎంపీలు అవుతారో ఎవరికి తెలియదు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? పార్టీ బలపడిన రోజు, గ్రామాన మన సర్పంచులు ఉన్న రోజు, ప్రతి వార్డులో మన కౌన్సిలర్లు ఉన్న రోజు, మీరందరూ కూడా ఎమ్మెల్యేలే, మీరందరూ కూడా పెద్ద పదవుల్లో ఉంటారు, మీరందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో ఉంటారు, మీరందరూ కూడా సంతోషంగా ఉంటారు. మాకు వచ్చిన పదవులన్నీ కూడా మేము ఇక్కడ పైన కుర్చీలు వేసుకుని కూర్చున్నామే, ఇవన్నీ కూడా ఒక రోజులో వచ్చినాయా? డబ్బులు ఇస్తే వచ్చినాయా? రికమెండేషన్లు చేస్తే వచ్చినాయా? ఒక్కొక్కరు తమ సమయాన్ని, డబ్బులని, శ్రమని, కుటుంబాన్ని, పరిస్థితులని అన్నీ త్యాగం చేసి పార్టీల్లో తిరిగితే మాకు వచ్చినటువంటి పదవులు ఇవన్నీ కూడా. మేము ఏ రోజు ఆలోచన చేసుకోలే. నేను బీజేపీలో కర్నూలు ఎంపీగా పోటీ చేసిన ఆ రోజు కూడా అందరూ చెప్పేవాళ్ళు నాకు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమన్నా బుర్రుందా లేదా నీకు, నువ్వు ఆ పార్టీలో ఈ పార్టీలో అయితే ఇప్పటికి ఎంపీ అయిపోయాడు, ఎందుకు ఆ పార్టీలో ఉన్నాయా, బుద్ధుందా అన్నారు. లేదప్పా,
ఆ పార్టీ భావాలు నచ్చినాయి నాకు, ఆ పార్టీ ఆదర్శం నాకు, ఆ పార్టీయే కావాలి నాకు. నేను ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా పర్లేదన్నా నన్ను అందరూ పిచ్చోళ్ళలాగా చూశారు. మరి వాళ్ళు ఈరోజు నన్ను చూసి ఏమంటారో అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. దేశమంతా ఒకే ఒక చిన్న మూల సూత్రం చెప్తాను మీకు. దేశంలో 65% భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించుకుంది. భారతదేశంలో 65% భూభాగం మీద కాషాయ జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఇంకా మిగిలింది ఎంత? 35% భూభాగాన్ని మనం కాషాయమయం చేయలేమా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దాంట్లో కర్నూలు జిల్లా ఉంది. మనమంతా అనుకుంటే, మనమంతా తొడగొడితే, మనమంతా ప్రతిజ్ఞ చేస్తే రాబోయే 5 ఏళ్లలో కర్నూలు జిల్లాని బీజేపీ మయం చేయలేమా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నాతో కలిసి వస్తారా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఆయా పార్టీల్లో ఏం పెద్ద తోపులేం లేరు అక్కడ. మనకంటే తోపులేం లేదాడ. మనమే చాలా బెటరు. కమిట్మెంట్ ఉంది, గుండెల నిండా దేశభక్తి ఉంది, పార్టీ పట్ల శ్రద్ధ ఉంది, సమయం ఇస్తా ఉన్నాం. ఇంకా కష్టపడి పని చేద్దాం. రాత్రి పగలు బీజేపీ కండువా వేసుకొని, బీజేపీ జెండా తీసుకొని గ్రామాన తిరుగుదాం. బలం చూపించాల్సిన సమయం కూడా ఉంది. ఇప్పుడు వచ్చింది. రాబోయే సంవత్సరంలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, కౌన్సిల్ ఎలక్షన్లు 1.5 ఇయర్లో వచ్చేస్తాయి. దాంట్లో మన సత్తా చూపుతామా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తిరగండి. పిల్లలు పరీక్షల ముందు ఎట్లా చదువుతారో అలాగా ఎలక్షన్లకు ముందు ఒక రాజకీయ నాయకుడిగా మనం తిరుగుదాం. ఒక్క సంవత్సరం మీరు సమయం ఇస్తే మీరు జిల్లా స్థాయి లీడర్ అవుతారు, రాష్ట్ర స్థాయి లీడర్లు అయిపోతారు కూడా ఒకసారి. కష్టపడండి సార్. కష్టపడుతున్నాను సార్, రోజు మొబైల్ చూస్తూనే ఉన్నాను సార్, మీరు పెట్టే వీడియోలన్నీ చూస్తా ఉన్నాను. అది కష్టం కాదు. దాని కింద కామెంట్లు పెట్టినావా, దాన్ని షేర్ చేసినావా, దాన్ని లైక్ చేసినావా, నువ్వు 10 వీడియోలు పెట్టినావా, ఇది కష్టం. అంటే ఎన్ని గ్రామాలు తిరిగినావు, ఎంతమందిని పార్టీలోకి తెచ్చినావు. ఒక సమస్య కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో నుంచి మనం కార్యకర్తలను తెచ్చుకోలేము, మిత్రపక్షం. జనసేన పార్టీలో నుంచి కార్యకర్తలు తెచ్చుకోలేము, అత్యంత మిత్రపక్షం. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇంకా మార్కెట్లో ఉన్న ఫ్రెష్గా వచ్చేటువంటి నాయకులు తెచ్చుకోవాలి. లేదంటే నలిగిపోతున్నటువంటి, ఎప్పుడెప్పుడు బయటపడదామా అనుకునేటువంటి జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు తెచ్చుకోవాలి. నేను అందుకనే మా ముఖ్యమైనటువంటి సమావేశాల్లో ఆదోళనలో చెప్తా ఉంటా, రూల్ 50-50 అంట మా వాళ్ళతో. నేను రాబోయే ఎన్నికలు గడవడానికి 50-50 రూల్ అంట నేను. అంటే ఏమిటి? ఉన్న రాజకీయ పార్టీలలో 50% మంది పోటీ పెడదాం. మార్కెట్లో ఫ్రెష్గా ఉన్న వాళ్ళని, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని, మేము రాజకీయాల్లో పాల్గొంటామన్న వాళ్ళని, భారతీయ జనతా పార్టీ మాకు నరేంద్ర మోదీ అంటే ఇష్టం అన్న వాళ్ళని, పురంధేశ్వరి గారు అంటే ఇష్టం అన్న వాళ్ళని, భారతీయ జనతా పార్టీ నాయకులంటే ఇష్టం అన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మనం బరిలోకి దింపుదాం. రూల్ 50-50తో క్లీన్ స్వీప్ చేస్తాం అని మేము వ్యూహరచన చేస్తా ఉన్నాం. నేను సూటిగా చెప్తాను మిమ్మల్ని కూడా, పార్టీలోకి మనుషులు తీసుకురండి. ఎంతసేపు మనమేనా
నేను ముసలాడైపోయినానంటే, నేను ఒక్కడే వచ్చినా ఒక్కడే పోయినా అంటే ఎట్లా అవుద్ది? 10 మందిని చేరిస్తేనే కదా పార్టీ బలోపేతం అయ్యేది. వాళ్ళని వీళ్ళని కన్విన్స్ చేసి భారతీయ జనతా పార్టీలోకి తెచ్చి ఇక్కడ కూర్చోబెడితే కదా నువ్వు లీడర్ అయ్యేది. ఈరోజు నేను ఎమ్మెల్యే, అడుగుతారు, లంకా దినకర్ అన్న అడుగుతాడు, నీ ఊరి నుంచి ఎంతమంది వచ్చాడు? ఆదు అని వాళ్ళు మాత్రం లేచి నిలబడండి అప్ప అసలు అన్న. ఎవిడెన్స్ అన్న 60-70% మా వాళ్ళు ఉన్నారన్న. నేను కూర్చోండి. ఎందుకంటే ఈరోజు కార్యక్రమం, ఈరోజు లంకా దినకర్ గారికి కానీ ఈ కార్యక్రమానికి నేను ఇచ్చిన ప్రాముఖ్యత చెప్పడానికి వాళ్ళు నిలబడమన్నా. ఇంకో ఉద్దేశంతో కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని, జిల్లాకు వచ్చిన ప్రతి ప్రముఖుణ్ణి గౌరవించుకోవాలంటే మనమంతా కూడా సంఘటితం కావాలి. తప్పనిసరిగా మీటింగులకు రావాలా. మనం వస్తే సరిపోదు, 10 మందిని పట్టుకు రావాలా. 3 రోజుల ముందు నేనే వచ్చిన, ఇప్పుడు నేనే వచ్చిన. నెక్స్ట్ మంత్ మీటింగ్ జరిగితే కూడా నేనే వస్తా, ముందు కూర్చుంటా. 1వ రో, 2వ రో, 3వ రో అని చెప్తా. ఇది పార్టీ పెంచే పద్ధత అని సీరియల్ అని అడుగుతున్నా నేను. చెప్పక్క అన్నా, చెప్పన్నా, ఇది పార్టీ పెంచే పద్ధతి కాదు. నెక్స్ట్ టైం నేను మీటింగ్ పెడితే ఈ హాల్ పట్టట్లేదండి, ఈసారి పెద్ద హాల్ తీసుకోవాలా అనాల. ఆ నెక్స్ట్ టైం మీటింగ్ పెడితే, ఓ అమ్మాయి బీజేపీ వాళ్ళతో పనే కాదప్ప, భోజనం పెట్టేవాడు అలసిపోవాలి. ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతేనే మనం బలపడతాం, మనం గెలుస్తాం. అలా కాకుండా నా పార్టీ నేను ఎవరిని రానివ్వను, నేను పోతాను, ఎవరికి చెప్పను. వాడు పొరపాటున ఫోన్ చేస్తే కూడా ఈరోజు మీటింగ్ అంటేనే అంటే ఈరోజు కనుక్కొని చెప్తాను, ఆ పని పెట్టేస్తాం. ఊరు దాటించాం. నేను మా ఆదోని నాయకులకు అందరికీ చెప్తా ఉంటా, అరే బాయిలో కప్పల్లాగా ఆ ఊర్లో ఉండద్దండి. అక్కకు కూడా చెప్పినా నేను, ఆ ఊర్లో ఉండద్దండి, ఊరు దాటి కర్నూలు చేరండి, కర్నూలు నుంచి విజయవాడ ఎలా చేర్చాలని నేను చెబుతానని చెప్పిన అందరికీ. ఎందుకంటే ఈడ విచిత్రమైన అలవాటు ఉంది, ఊరు దాటనివ్వరు. అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులంతా ఏం చేస్తారంటే, వీడు ఊరు దాటి కర్నూలు దాకొస్తే నాలెడ్జ్ పెరిగిపోద్ది వీడికి. వాడు 4 సార్లు విజయవాడకు పోయిస్తే అర్థమైపోద్ది విషయం ఏంటి అని. అమ్మమ్మ, వీడిని పెంచి ఊరికి నెత్తినేసుకోవడం తప్ప ఏమన్నా ఉందా? కాబట్టి మేము వస్తాంపా అన్నాడు అనుకో, ఎందుకు నువ్వు, నేను పోయి చేస్తా, నువ్వు ఉండు, నేను పోయి చేస్తా మీటింగ్ అంటాడు. పోని తెచ్చినాడు కూడా అనుకో, వాడిని మీటింగ్లోకి రానియాడు, వాడిని పరిచయం చేయడు, వాడి గురించి ఒక ముక్క మాట్లాడు. పెద్దలకందరికీ వాడి పేరు తెలిసిపోతే అదెట్లా? నా ప్రాముఖ్యత తగ్గిపోద్ది కదా. ఈ రకమైనటువంటి విష సంస్కృతి నుంచి బయటపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మనది ప్రత్యేకమైన పార్టీ, అందరినీ కలుపుకొని పోయే పార్టీ, అందరినీ తీసుకొని పైకి వెళ్ళే పార్టీ, అందరితో పాటు ఎదిగే పార్టీ. కాబట్టి నెక్స్ట్ టైం మీటింగ్కి వచ్చేసరికి మళ్ళీ ప్రముఖులు వస్తారు. ఈరోజు లంకా దినకర్ గారు వచ్చినట్టుగా మళ్ళీ వచ్చే నెల ఎవరినో ఒకరిని తీసుకొని వస్తాం, ఆ నెల ఎవరినో ఒకరిని తీసుకొని వస్తాం. నెలకు ఒక్కసారైనా సరే ఊరు దాటి, మండలం దాటి, గ్రామం దాటి నువ్వు జిల్లా కేంద్రానికి రాకపోతే, మీటింగ్కి వచ్చి 4 ముక్కలు వినకపోతే నువ్వు లీడర్ ఎట్లా అవుతావయ్యా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా. చాలామందికి ఆసక్తి ఉంటుంది పార్టీలోకి రావాలని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, పెద్దల్ని కలవాలని, ఫోటోలు దిగాలని, ఆ ఫోటోలు పోస్ట్ చేసుకోవాలని ఆసక్తి ఉంటుందా లేదా కార్యకర్తలకి? వాళ్ళకందరికీ అవకాశం కల్పించాలి. నేను లంకా దినకర్ గారిని కలెక్టర్ ఆఫీస్లో కలిశాను కదని ఇంక చాలేను, నేను బాయ్ ఇంకెవరు గెలవనక్కర్, వెళ్ళిపో, నన్ను గెలిస్తే జిల్లాలో అందరినీ గెలిచిన, నేను ఎమ్మెల్యే కదా,
నన్ను కలిస్తే నువ్వు కర్నూలు జిల్లాలో అందరినీ కలిసినట్టే అని ఆడ నుంచి ఆడే పంపించేసాను అనుకో. పార్థసారథి ఫోటోలు ఒక్కటే వచ్చినాయి రేపు పేపర్లో, పార్థసారథి ఫోటోలు ఒక్కటే వచ్చింది రేపు సోషల్ మీడియాలో. ఆ పార్టీ ఎట్లా పెరుగుతుందండి? అందువల్ల ఈరోజు అన్న చెప్పే 4 మాటలు వినండి, హాయిగా అన్నతో మనసు విప్పి మాట్లాడండి, దినకర్ అన్నతో ఫోటోలు దిగండి, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేయండి, పెట్టుకొని ఉండండి. ఆయన ఇంకా గొప్పవాడు అవుతాడు, ఇంకా పెద్దవాడు అవుతాడు. అప్పుడు ఈ ఫోటోలు తీసుకొని చూసా, ఆ రోజు కార్యకర్తల సమావేశంలో ఆయన ఫోటో దిగినాం, మాట్లాడినాం అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడో 19లో 18లో గ్రామాల్లో తిరిగినప్పుడు వాళ్ళు అంత ఫోటోలు దిగి ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు, ఇది గుర్తుందా, ఇది గుర్తుందా అంటారు. ఎప్పుడు తప్ప ఇదంటే 2018లో నువ్వు మా ఊరికి వచ్చినావు, మా పెళ్ళికి వచ్చినావు అని ఫోటోలు చూపిస్తారు. ఆనందం అది. అరే మనతో పాటు ఉన్నవాడు, మనతో పాటు భోజనం చేసిన వాడు, మనతో పాటు తిరిగిన వాడు ఈరోజు ఎమ్మెల్యే అయినాడు కదా అని. మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు, మీరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, ఏమి ఇబ్బంది ఏమీ లేదు, మీరు పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. కానీ కార్యకర్తలందరూ కూడా మేము హోదాలో పెద్దవాళ్ళమే తప్ప మీతో కూర్చున్నప్పుడు సామాన్య కార్యకర్తలమని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా. మేము ఏ విధంగా కూడా మీకంటే గొప్పవాళ్ళం కాదు అని చెబుతా. ఎల్లప్పుడూ జీవితకాలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.